102వ కీర్తనలో అక్కడక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. 102వ కీర్తన మొదటి 2 వచనాలు, తర్వాత 12, 13 వచనాలు చదువుకొని వీలున్నంత వరకు అక్కడక్కడ చదువుకుందాం. 102వ కీర్తన. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర్ర నీ యొద్దకు చేరను. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియగ్గుము. నేను మొరలి నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. తర్వాత 12, 13. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలము వచ్చెను. పిల్లల ఈ కీర్తన ఎవరు రాశారని రాయలేదు, కానీ బహుశా 101 తర్వాత 103 దావీదు రాశాడు. బట్ మధ్యలో ఉంది కనుక ఎందుకున్నది ఆయన ఆ పేరు సైలెంట్ చేశాడు. కాబట్టి దావీదు కీర్తన. అసలు కీర్తన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథము బైబిల్లో 66 పుస్తకాల్లో. దీని యొక్క ప్లేస్ 19 అనమాట, 19th ప్లేస్. 66లో 19th ప్లేస్ కీర్తన గ్రంథం. పిల్లల కీర్తన గ్రంథాన్ని గురించి చాలా విశేషాలు ఉన్నాయి. ఒక మనిషి హృదయంలో నుండి లేచిన సంగీతము వలె కీర్తన గ్రంథము బైబిలులో మధ్యలో ఉన్నది. మనకు హృదయం అనేది కొంచెం ఇంచుమించుగా మధ్యలో ఉంటుంది, అన్నింటికీ కేంద్రం అది. అట్లాగే ఈ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం కూడా అది ఒక సెంట్రల్ ప్లేస్. హృదయం లాగా శరీరము అంతా ఈ బైబిల్ అనుకుంటే హృదయం అనేది కీర్తన గ్రంథం అన్నమాట. అంతేకాకుండా ఇది దావీదు ధనాగారం, ఒక ట్రెజర్ అనమాట. మనము ఇక్కడికి గోల్కొండకి వెళ్తే చూపెడతా ఉంటారు, ఇది ధనాగారం, ఇది ఇంకొకటి ఎట్లది. అట్లాగే ఇది దావీదు ధనాగారం అని దీనికి పేరు. అంతేకాకుండా పిల్లరా, ఇది మెస్సయా కీర్తన, అంటే క్రీస్తుని గురించి ఇక్కడ వ్రాయబడినట్టుగా మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము అది ధ్యానించే వారికి ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుందని చార్లెస్ స్పర్జన్ గారు, మహాభక్తుడు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, మంచి ప్రసంగికుడు కూడా. ఆయన ఏమంటాడంటే కీర్తన గ్రంథం ధ్యానించుకుంటే వారికి చాలా గొప్ప సంతోషము కలుగుతుంది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక కీర్తన గ్రంథము ఇది పిల్లర 156 అధ్యాయాలు కూడా కానీ కీర్తన కలిగిన పెద్ద గ్రంథం. అందుకొరకే దీనిని 5 భాగాలుగా మనము చేసుకోవాలంటే చేసి ఉన్నది కూడా. మొదటి భాగము కీర్తన మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన వరకు ఇది ఆది కాండమును పోలి ఉంటుంది. రెండవ భాగము కీర్తనలు 42 నుంచి 72 వరకు నిర్గమకాండమును పోలిన కీర్తనలు. మూడవ భాగము 73వ కీర్తన నుంచి 89వ వరకు లేవియా కాండమును పోలి ఉంటాయన్నమాట ఆ కీర్తనలో ఉన్న సారాంశాలు. 4వ భాగం కీర్తనలు 90 నుంచి 106, అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు 102వ కీర్తన ఇది సంఖ్యాకాండమును పోలి ఉంది. సంఖ్యాకాండం అంటే ఇది అరణ్య ప్రయాణం కనుక ఈ లోకం అనేది కూడా ఒక అరణ్యాన్ని పోలి ఉన్నది. అడిసా ఉన్నాడు, ఎంతో కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో తిరుగుతూనే ఉంటారు. తిరగడమే, అక్కడికి వెళ్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ అక్కడికే వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇది ప్రయాణం. ఈ లోకం అంతా ఒక యాత్రా జీవితం. వచ్చాము ఇక్కడికి, కొంతకాలం ఉంటాం, మన యాత్ర పూర్తి చేసుకొని ఎక్కడికైనా టూర్ వెళితే అక్కడ శాశ్వత కాలం ఉంటాం. మనం వెళ్ళిన ఎన్ని రోజులు ఆ యొక్క ప్రోగ్రామ్ అంతవరకు ఉండి మనం తిరిగి వచ్చారు. అట్లాగా
ప్రియులారా, ఈ యొక్క అరణ్యకాండ అన్నమాట, అరణ్యంలో మానవులు నివసిస్తున్నట్టుగా ఉంది. కనుక ఈ అరణ్య తర్వాత 5వ భాగము కీర్తన 107 నుంచి 150 వరకు ద్వితీయోపదేశ కాండం, మరలా అన్నింటిని గురించి కూలంకృషంగా అక్కడక్కడ చెప్తా ఉంటారు. అది కీర్తనలు అంటే. పిల్లరా, ఇప్పుడు చదువుకున్నటువంటి 102వ కీర్తన 28 చరణాలు కలిగిన కీర్తన. దీన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవాలి. మొదటి 2 వచనాలు కీర్తనాకారుని విలాపం అని అంటున్నాడు. చూడండి, కీర్తనాకారుని విలాపము. ఇక్కడ చదువుకున్న భాగంలో చూడండి, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము. కష్టదినం వచ్చింది ఎవరికి? ఆ కీర్తన రాసినటువంటి వారు. కనుక మాకు కష్టాలే లేవండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉంటే అదృష్టవంతులు. మీరు మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. కనుక కష్టదినమున ఆయన రాసినటువంటి కీర్తన. తర్వాత ఆ కష్టం యొక్క, ఆ బాధ యొక్క లోతు, డెప్త్ ఒక్కొక్కరికి లైట్గా వస్తుంటుంది బాధ, కొంతమంది చాలా వస్తూనే ఉంటుంది చాలా ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట ఆ కష్టము యొక్క లోతు. కనుక డెప్త్ ఆఫ్ ద క్రయింగ్ అంటే ఆ శ్రమల యొక్క లోతు. అంతేకాకుండా 3వ భాగం యెరూషలేము యొక్క 12వ చరణం నుంచి 24వ చరణం వరకు యెరూషలేము యొక్క పునర్నిర్మాణము. ఒక పట్టణము మరలా తిరిగి కట్టబడతా ఉంది. మనకు తెలుసు, వింటున్నాం అప్పుడప్పుడు. యెరూషలేములో ఎన్నో పరిస్థితులు, మార్పులు, చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వేలాది సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాలు ఆ పట్టణానికి ఇబ్బంది పెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. అయినా ఆ ప్రజలు దానిని పునర్నిర్మించుకుంటూ ఉన్నారు. అక్కడ దేవాలయం కట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి యెరూషలేము యొక్క పునర్నిర్మాణం కొరకు చేసిన ప్రార్థన. తర్వాత ఇంకొకటి ప్రవచనాత్మకమైన భాగం 102వ అధ్యాయము కీర్తన 25వ చరణం నుంచి 28వ చరణం వరకు ప్రవచనం, ప్రభు అయిన క్రీస్తుని గురించినటువంటి ఇది మెస్సియా కీర్తన ప్రియుల. కనుక ఈ యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యమైనదని కొంతమంది భక్తులు చెప్తున్నారు. కనుక ఇక్కడ చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం కాబట్టి ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను, ఎవరికైనా దుఃఖము కలిగినా అతడు ప్రార్థన చేయవలను. మనకు 2 కూడా మంచిదే. దావీదు ఒక దగ్గర కీర్తనకారుడు ఏం రాస్తాడంటే, నేను పాడే కీర్తన, నేను చేసే ప్రార్థన నాకు తోడుగా ఉండునుగాక. పాడుతున్నా సోదరి, పాటలో పాడుతున్నారా సోదరులారా? చేస్తున్నారా ప్రార్థన? పాట పాడుకుని తర్వాత ప్రార్థన మన థర్స్డే ప్రేయరప్పుడు కూడా సోదరులు ప్రతి ఒక్కరు ఒక పాట పాడతారు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు, మంచిది. కనుక ఉదయకాలం లేచి ఒక చిన్న పల్లవి పాడుకొని ఆ తర్వాత సిద్ధపరచుకున్న ప్రార్థన చేస్తే అంతకంటే ధన్యకరమైనటువంటి సమయం ఇంకొకటి లేదు. కనుకనే ప్రియులారా, ఎవరికైనా శ్రమ కలిగినా అతను ప్రార్థన చేయవలెను. మన ప్రార్థన యొక్క నిడివి ఎంత సమయం ఉన్నది? కొంచెం హడావుడిగా వెళ్ళినప్పుడు ఎక్కువసేపు చేయలేము. అయితే ఎక్కువసేపు చేయవలసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి మన జీవితం. కనుక పిల్లరా, నా కష్ట దినమున ఏమి వచ్చిందో ఈయన కష్టం, ఈయనకు వచ్చిన కష్టం, ఎవరైనా కష్టం వచ్చింది. విలాప వాక్యములు చూడండి పిల్లరా, విలాప వాక్యములు 1వ అధ్యాయము పిల్లరా, విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. త్రోవను నడుచు వారులారా, ఎలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానూ కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి.
మన 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 రక్షణ కొరకు ప్రభు అయిన క్రీస్తు పరలోకమును వదిలి ఈ భూలోకానికి వచ్చినటువంటి సమయాన్ని గుర్తు చేస్తున్నాడు. అది మనందరి మీద రావాల్సినటువంటి ఆ కోపానికి రావాల్సిన ఆ శిక్షను, ఆ ఉగ్రతను తన కుమారుడైన క్రీస్తు ప్రభు మీద, ఒక్కగానొక్క కుమారుడు సమస్తమునకు వారసుడు, ఆయన లేకుండా ఏమి కలుగలేదు. ఆయన మీద తండ్రి అయిన దేవుడు మనందరి లోక పాపములను మోసుకునిపోయిన దేవుని గొర్రె పిల్లలాగా ఆయన చిత్రీకరించబడినాడు. పిల్ల ఇక్కడ దాని లోతు, డెప్త్ అనమాట, శ్రమ యొక్క లోతు. శ్రమలు ఎందుకు? యేసు ప్రభు శ్రమ పడినాడు. ఆయన దూతల చేత ఆయన కొనియాడబడుతున్నటువంటి దేవుని కుమారుడు, సింహాసనాసీనుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, మహోన్నతుడు, నిత్య నివాసి, ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. చూడండి పిల్లలు, దేవుడు మానవుడైతే ఒక మానవుడు కూడా పట్టించుకోలేదు. నీవు అయ్యా, నువ్వు మానవుడు అయినావయ్యా, నా కొరకు వచ్చావా అని ఎవరైనా రెస్పెక్ట్గా ప్రభువుని క్రీస్తుని అడిగినారా? ఆయన వస్తూ ఉంటే ఎవరు పట్టించుకోలేదు. తన ఇంటి వారు కూడా ఆయన ఒంటరి వాడే చెప్పినారు. పిల్లరా, ప్రభువుని క్రీస్తుని ఎవరు గుర్తించకుండా నువ్వు దేవుని కుమారుడు కదయ్యా. ఒక పిల్లరా, ఒకసారి దయ్యం ఎదురైతే అప్పుడు సర్వోన్నతుల దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా అని ఆ ఒక్క అక్కడ కొన్ని దగ్గరలో అక్కడక్కడ దయ్యాలు చెప్పింది. మనుషులకి మాత్రం గుర్తే లేదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రలోకంలో ఉన్నవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఎంతో హెచ్చైన అటువంటి వాడు. ఆయన నా రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక నాణ్యానికి 2 ముఖాలు ఉంటాయి, 2 ఫేసెస్. బొమ్మ బొరుసు ఉంటుంది, అయ్యుంటేనే చదువుతుంది. అట్లాగే ఈ దేవుని కుమారుడు దేవుడే కానీ మనుష్య కుమారుడు అనిపించుకున్నాడు. మనిషి కుమారుడు ప్రచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచయం చేయడానికి వచ్చినాడు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఎంత దీనస్థితికి దిగిపోవలసి వచ్చిందో అంతా తగ్గించుకున్నాడు. అదే ఆ వర్ణనే ఇక్కడ 11 వచనాల వరకు రాసి ఉన్నది. మనం చూసుకుందాం ప్రియులారా అక్కడక్కడ. కనుక చూడండి ప్రియులారా, 102వ కీర్తన ఆ ప్రభు గురించి వ్రాయబడింది. చూడండి, రాత్రి మెలకుగా ఉండి ఇంటిని 7వ వచనం, రాత్రి మెలకుగా ఉండి, లేకపోతే 6వ వచనం నుంచి, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. అడవిలో ఒక బాతు, అడవి అంటేనే చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్లేస్. అడవిలో ఒక గూడబాతు, బాతులు నీళ్ళలో ఉంటే కొంచెం బాగా విశ్రాంతి తీసుకుంటూ, ఆహారం తీసుకుంటూ సంతోషిస్తూ పోతుంటుంది. అయితే అడవిలో కూడా బాతు ఎట్లున్నాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ రూపంలో ఆయన మనుషుడిగా ఉన్నప్పుడు, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పగడి కంటే వలె ఉన్నాను. పుట్లగూబలు ఆడుంటాయి, అది కొంచెం భయపడేటువంటి స్థలాల్లో ఉంటాయి. ఎండిపోయిన పొదల్లో, ఊరి బయట పగడి కంటి వలె అట్లా ఒంటరిగా ఉన్నాయన్నమాట. తర్వాత చూడండి, ఉన్నాను, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఉన్నాను. ఇంటి మీద ఒంటిగా, వర్షం వస్తుందేమో, ఎండ వస్తుందేమో, రాత్రి వేళ కాబట్టి ఎండ లేదు, రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగా. పిచ్చుకలు అవి పిల్లరా, దాన్ని ఏమంటారు, సమూహాలుగా ఉంటాయి. అవి ఒంటరిగా ఉండే పక్షులు కాదవి, సమూహాలుగా ఉండేవి. అయితే ఈ పిచ్చుక ఒంటరిగా రాత్రి వేళ ఇంటి మీద, రాత్రి వేళ ఇంటిలో ఉంటారు కానీ ఇంటి మీద ఉంటారా? ఇంటి మీద ఉంటే ఆ రాత్రి పరిస్థితులు నిన్ను భయపెడతాయి కదా. ప్రభువైన క్రీస్తు అలా ఈ లోకంలో ఉన్నాడు అని దేవుని కుమారుడు. ఆయన ఎంతో హెచ్చైన వారు, 10,000 మందిలో గుర్తింపదగినవారు.
ఆయన మన రక్షణ కార్యాన్ని పూర్తి చేయడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమైపోయినాడో చూడండి. కాబట్టి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిపోతుంది. చూడండి, ఈ చిన్న గడ్డి మొక్కలు ఉదయాన్నే పచ్చగా ఉంటాయి అన్నమాట. ఎండాకాలంలో సాయంకాలం చూస్తే వాడిపోతుంది, ఎల్లోయిష్గా మారిపోతుంది, గ్రీనిష్ నుంచి ఎల్లోయిష్. కాబట్టి ఇక్కడ ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచి ఉన్న. ఎన్నిసార్లు ప్రభువైన క్రీస్తు ఆయన భోజనం చేయకుండా 40 దినములు ఉపవాసం ఉన్నాడే. సేవకు తండ్రి ఆయన ప్రతిష్ఠించి పంపించినప్పుడు నీవు ఒక్క దినము లేకపోతే ఒక దినం కూడా ఎవరు ఒక పూట ఉంటేనే శ్రమ, బాధ, ఏదో కష్టపడినట్టు. మన మేలు కొరకు మనం ఉపవాసం ఉంటాము. అయితే ఒక దినం ఉండటం కష్టం. మన కొరకు చూడండి ప్రభు. కాబట్టి ప్రియులారా, నా దినములు 11వ వచనం, సాగిపోయి నా నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను ఎండిపోయి ఉన్నాను. మనుషులు ఇట్లాగే మానవ జన్మ అనేది చాలా కష్టంతో కూడింది. మనం పుట్టుతూనే ఏడుస్తూ పుడతాం. ఎడవకుండా ఎవరైనా పుట్టారేమో నాకు తెలియదు, మీరు ఎవరు పుట్టుంటారేమో, నాకైతే తెలియదు. నేను మాత్రం ఏడుస్తూ పుట్టాను. ఎందుకు పుట్టానో, ఏం చేస్తున్నానో పిల్లారా. కనుక పిల్లారు ఇక్కడ చూడండి, నా దినమును సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. పిల్లారు, యేసు ప్రభు మనందరికీ మన శిక్షను భరించడానికి వచ్చిన ఒక మనుష్యుడు. ఆయన ఇదిగో ఈ మనుష్యుడు, ఈయన ఏ తప్పిదము లేదంటాడు పిల్లలు. ఈయన ఏ పాపం చేయలేదు. ఈయన ఈజ్ ద రైట్, నేను శిక్ష విధించను అనేది అన్నాడు. ఇక్కడుండే ప్రజలకి యేసు ప్రభు ఆయన శిక్ష భరించకపోతే ఈ మానవునికి శిక్ష అది తప్పదు కనుక, అది నిశ్చయం కనుక అది శిక్ష భరించడానికి వచ్చిన వానికి తప్పకుండా శిక్ష అవసరమే. చాలాసార్లు ఆయన తప్పించుకోవటానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేస్తే 12 వ్యూహాల కంటే ఎక్కువగా ఎన్నో వేల మంది, 60,000 మంది ఇంకా పైన ఒక్క దేవదూతే లక్షల మందిని చంపేస్తాడు. అంత బలం కలిగిన వారు అంతమంది వస్తారు. అయినా నేను మానవ కోటిని రక్షించడానికి వచ్చాను కనుక నేను ఈ శ్రమ పడాల్సిందే అని ఆ ప్రభు ఎంత బాధపడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా సంతోషించలేదు. క్రీస్తు కన్నీరు, యేసు కన్నీరు విడిచినని రాయబడింది. కానీ వార్తలు యేసు ప్రభు నవ్వినాడని ఎక్కడా? మనమైతే ఎన్నిసార్లు అవుతాము. లాఫింగ్ ఈజ్ ఏ ఎక్సర్సైజ్ అంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది. పొద్దున్న బాగా నవ్వండి, ఎందుకంటే అది ఒక ఆరోగ్య సూత్రం అని చెప్తున్నాను ఈనాడు. ఆరోగ్యం కొరకు నవ్వితే దేర్ ఇస్ ఎ మీనింగ్. బట్ అదే పనిగా నవ్వితే, ఇతరులను చూసి నవ్వితే అది చాలా అపాయం. మనం ఎప్పుడు కూడా కిన్నులమై మన పరిస్థితులన్నీ కూడా, మనం ఈ లోకంలో కొంతకాలం ఉంటాము. తర్వాత నమ్మిన వారు పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఈ విశాల మార్గంలో నుంచి తిన్నగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? పాతాళానికి. దుష్టులు దేవుని మర్చి తెలుడు పాతాళానికి దిగిపోతారు. మనం ఎక్కిపోతాం, వాడు నమ్మిన వాడు దిగిపోతారు. అంతే తేడా. ఇద్దరు ప్రయాణంలో ఉన్నారు. మన సమూహంగా ఉంటున్నాము. అదే సమయంలో ప్రభువుని క్రీస్తు ఆయన వచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికే, నేను తండ్రి చిత్తమును నెరవేర్చి అమ్మ ఒకసారి దేవాలయంలో ఉంటే కనపడకుండా ఉన్నాడు. అమ్మ తల్లి వచ్చి ఏమయ్యా నువ్వు మమ్మల్ని చాలా బాధ పెట్టావు అంటే, నేను తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని నీకు తెలియదా అంటే, అదే పని పుట్టిన నుంచి ఆయన శరీరంలో మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేంత వరకు తండ్రి పనుల మీదనే ఉన్నాడు. మనమన్నా మన పని కొంతసేపు చేసుకుంటాం, మనం మరలా ఏదైనా ప్రభు కార్యాలు ఉంటే చేస్తాం. ఆయనకు మాత్రం ఒకటే పని, అది తినకపోయినా ఎంతమందినో రక్షించాలని. అక్కడికి వెళ్తే ఎవరన్నా రక్షణ పొందుతారు, ఇక్కడికి వెళ్తే ఎవరన్నా తన ప్రేమను తెలుసుకొని, తన కృపను తెలుసుకొని రక్షణ పొందుతారని అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు. ఎన్నో పట్టణాలకి, ఎన్నో పల్లెలకి, చాలా దానికి వెళ్ళాడు. ఆయన ఎరుషలేముకి వెళ్ళాడు, గలిలయకి వెళ్ళాడు, బెతస్దాకి వెళ్ళాడు,
ఎన్నో ప్రాంతాలు. కనుక ఆ ప్రభు ప్రయాసలు ప్రయాసలో ఇక్కడ మనం ఒక పక్షులు ఏ రీతిగా అవి ఎదుర్కొన్నాయో ఇవన్నీ ఆ ప్రభు మన రక్షణ కొరకు, మన శిక్ష యొక్క ఆ యొక్క స్థానాన్ని, దానికున్న శిక్షకున్న అంటే పాపానికి ఉన్న శిక్షకున్న ఆ పరిస్థితులన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఉన్నది. తర్వాత 12వ వచనం నుంచి, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనకు ఎవరు రేవంత్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం, కానీ పైన మోడీ సార్ అనుకుంటున్నాం. కానీ నిత్యము సింహాసనం వాడు దిగిపోయినప్పుడు కొంతకాలం గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఎవరు ఉంటారు? ప్రధాన ఎలక్షన్ జరిగినప్పుడు కొంతకాలం గ్యాప్ ఇచ్చేస్తారు. అప్పుడు ఎవరు సింహాసనం ఉండదు. రష్యాలో కూడా ఆ మాట ఉన్నది. రాజైన విజయ మృతి పొందినప్పుడు నేను చూస్తే ఆయన సింహాసనం కొంతమంది రాజ్యాలు ఏమైనా చనిపోతారు. ఆ సింహాసనం ఖాళీ. అప్పుడు అసలు సింహాసనం మీద నిత్యం ఉండేవాడు ఆయన. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండను. దేవుని ప్రేమ, దేవుని పేరు చెప్పనటువంటి కాలము ఎక్కడ ఉన్నది ప్రియులారా? నీ నామస్మరణ తరతరములు ఉండను. ఆదాము మొదలుకొని మరలా మనము నిత్యము ఉండేటువంటి ఆ నిత్యత్వం వరకు తరాలు ఎన్నో కాలం ఎవరో ఒకరు ఉంటారు. భక్తులు ఎవరో నమ్మిన వాళ్ళు ఉంటారు. వారు ఆ నామాన్ని స్మరిస్తారు. కనుక అంతేకాకుండా చూడండి, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను, నిర్ణయ కాలమే. ప్రియులారా, బాధపడుతున్నటువంటి దైవ ప్రజలారా, ఈ లోకంలో మీరు వింటున్నారో లేదో, గమనిస్తున్నారో లేదో, ఎక్కడ చూసిన దేవుని ప్రజలకి ఇబ్బందులు పడతానే ఉన్నారు. మనం బాగున్నట్టున్నాం, కానీ సీ దట్ నార్త్ ఇండియా, మణిపూర్, అస్సాం, ఉత్తర ఇండియా, ఈనాడు మన సౌత్ కూడా తాగింది కొద్దిగా. మనం అనుకుంటున్నాం చాలా బాగున్నామని. ఎక్కడున్నాం? భయాలు, ఎప్పుడు ఏంటి ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. ఇవి వచ్చే దినాలు, అపాయకరమైన కాలాలు. నాకు బాగున్నాం అనుకుంటున్నాం, కానీ ఇవి వచ్చే దినాలండి. కాబట్టి ఇక్కడ చూడండి, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీదకు దయచూపుటకు కాలం వచ్చిన, మన మీద దయచూపుటకు, మానవ కోటి మీద దయచూపుటకు నిర్ణయ కాలం వచ్చింది. ప్రభు అయిన క్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చే కాలం దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు. వారి తలల మీద నిత్య సంతోషము పోయబడును అన్నాడు. ఆయన ప్రజలు ప్రియులారా సంతోషించేటువంటి కాలము వచ్చేసిందంట. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ మాటలు బాగా మనకు తెలుస్తాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమి మీద కటిక చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించును. పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మీద, ఇశ్రాయేలు దేశం మీద, దేవుని ప్రజల మీద ఆయన కనికరము, ఆయన కృప నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. లెమ్ము, తేజరిల్లం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకు కష్టదినం అని చెప్పి అలాగనే కూర్చుంటావు? లెగు, దేవుడు నిన్ను కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకును ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ ఎద్దుకు వచ్చును. దేవుని ప్రజలారా, మన దగ్గరకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు వస్తున్నాయి, యెరూషలేముకి వస్తుంది. కనుక లెమ్ము, తేజరిల్లెమ్ము, సంతోషించుము.
మన మన బాధ యేసు ప్రభు పొందాడు, మన శిక్ష ఆయన స్వీకరించాడు. ఇక మనకు శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమా 8:1 క్రీస్తులో ఉండే శిక్ష లేదు. క్రీస్తు లేకపోతే శిక్ష ఉన్నది. ఆ శిక్ష యుగాయుగాలు ఉంటుంది. ఓర్చుకోలేని పరిస్థితి. వద్దు ఆ పరిస్థితి. క్రీస్తు దగ్గరకు రా. క్రీస్తు నీ కొరకు ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన దేవుని కుమారుడు, సైన్యములకు అధిపతి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒంటరిగా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన తండ్రి పని మీద ఉన్నాడు. ఆయన ఏదో ఒక రకంగా ఆయన పని చేసుకుంటున్నాడు, మా పనులు చేయడు. అయితే యేసు ప్రభు తండ్రికి సహాయపడ్డాడు, ఒంటరికి పని చేశాడు. 33 సంవత్సరాల వరకు పని చేశాడు. 30 సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాలు తండ్రి పనులు చేశాడు. కాబట్టి తల్లిదండ్రులకి మనము సహాయం చేయాలి. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా. కనుక పిల్లరా, ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. యేసు ప్రభు తన ప్రజల జీవితాలను కడతాడు. యెరూషలేమును మరలా సౌందర్యమైన నగరంగా, దేవుని పట్టణమా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందురని 84వ కీర్తనలో కాకుండా గొప్ప సంగతులు. ఈ పట్టణము అది నాభి దేశము, ప్రభు అయిన క్రీస్తు పుట్టినటువంటి నగరం. దేవాలయం, సుందరమైన దేవాలయం ఉన్నటువంటి పట్టణం. దేవుని పట్టణమా నిన్ను గురించి జనులు గొప్ప సంగతులు చెప్పుకుంటున్నావు. ఎప్పుడన్నా పరలోకాన్ని గురించి, నా పట్టణం, నేను వెళ్ళే ప్రాంతము, అక్కడ దేవుడు స్థలం సిద్ధపరచు. నువ్వు కట్టుకోని అవసరం లేదు, దేవుడు కడతాడు నీ కొరకు. నువ్వు ఇక్కడ ఏదైనా చేస్తే అక్కడ నిర్మాణం పూర్తి అయిపోతూ ఉంటుంది. అందుకని మనం బ్యాంకులు మనకు తెలుసు, హెవెన్లీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు కూడా వరల్డ్ బ్యాంకు అప్పులు ఇస్తూ ఉంటుంది అన్ని దేశాలు. అయితే హెవెన్లీ బ్యాంకు తెలుసా? స్విస్ బ్యాంక్ తెలుసు, వరల్డ్ బ్యాంక్ తెలుసు, లేకపోతే ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు లేదు, కెనరా బ్యాంకు, ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. You know all the banks names. You are having an account, I said there. But what about Heavenly Bank account? ఎప్పుడైనా నీ బ్యాలెన్స్ చూసుకున్నావా? వెళ్తా కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లారిటీనో క్యాష్ అన్నా, వాట్ ఈస్ మై బ్యాంక్ బ్యాలెన్స్ వేసే అంటారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ కష్టపడిన దాన్ని బట్టి కూడా కొంత దాచుకుంటావు. అయితే హెవెన్లీ బ్యాంక్లో ఏం చేస్తే హెవెన్లీ బ్యాంక్లో మంచి బ్యాలెన్స్ ఉంటుందంటే ఇక్కడ కూర్చుకోవాలి, ఇక్కడ ప్రభు కొరకు ఇవ్వాలా, ప్రభు సేవ కొరకు నీకున్న దాంట్లోనే. కాబట్టి ప్రియులారా, మనుషులు 19వ వచనం, మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు. ఇప్పుడు దేవుని ప్రజలు కూడుకొని వారు గొప్ప కార్యాలు చేసుకోవడానికి భయపడుతున్నారు పిల్లలు. ఎందుకంటే ఆటంకాలు వస్తున్నాయి కనుక పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, మనుషులు ఇప్పుడు మానవుడు ఎలాంటి వాడంటే రాత్రి వేళ ఒంటరిగా ఉన్న ఒక పక్షి లాగా, అడవిలో ఉన్న గోడ బాతులాగా అన్ని పగడ కంటే అన్నాడు. ఇక్కడ చూడండి 25వ వచనం నుంచి మంచి రోజులు 25, 26, 27. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి. దేవుడు ప్రభువైన క్రీస్తుని గురించి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశం ఉంది, ఎంత ఎత్తు ఉన్నది, ఆయన చేతి పనులు అంటవి ఆకాశము. కనుక పిల్లరా, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవి అన్ని వస్త్రముల వలె పాతగిలను, ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు. పిల్లల యెషయా గ్రంథములో దేవుడు వస్త్రాలను గురించి వ్రాయబడి ఉన్నది. ఈ సృష్టి అంతా దేవుని వస్త్రం లాంటిది అన్నమాట. ఇప్పుడు అందమైన సృష్టి ఉన్నదే,
అది దేవుడు ధరించే ఒక వస్త్రం లాంటిది. ఎరుగుదవా? అంత అందముగా ఉంటుంది. దేవుడు అంత మహిమ స్వరూపం కలిగిన వాడు. అందుకొరకే ఇక్కడ చూడండి, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములు అంతము లేదు. ఇది యేసు ప్రభువు గురించి. ఆయన నిన్న నేడు హెబ్రీ పత్రికలో 13 అధ్యాయంలో ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాం. మనలో మార్పు ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలము, రేపు పెద్దవాళ్ళు, ఆ తర్వాత వృద్ధులు. అంతేకాదు ఒక దీంట్లో కూడా అభివృద్ధిలో కూడా తేడా ఉంటుంది. యేసు ప్రభువులు తేడానే ఉంటుంది. ఏ యుగంలో చూడనా ఆయన మానవుడికి వచ్చిన ఆ కొద్ది కాలం తీసివేస్తే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటూ ఈ సృష్టిని పాలన చేస్తున్న సింహాసనాసీనుడైన యేసు ప్రభుని గురించి వ్రాయబడిన కీర్తన కనుక ఇది మెస్సయా కీర్తన అని దీని గురించి చెప్తారు. కాబట్టి పిల్లరా, ఈ సృష్టి నశించిపోతుంది, కానీ ఆయన మాత్రం ఏకరీతిగా ఉండేవాడు. అందుకొరకే ఒక ఆయన ఈ పాట వ్రాశాడు. ప్రభువా 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 నీవే కదా సృష్టించితివి పుడమిన్ ఆకాశములను నీ హస్తకృత్యములే, ఆకాశములను నీ హస్తకృత్యములే, అవి అన్నియు నశించును, శాశ్వతముగా ఉందువు నీవు, అవి అన్నియు నశించును, శాశ్వతముగా ఉందువు నీవు, అవి పాతగిల్లు వస్త్రముల వలె, అవి పాతగిల్లు వస్త్రముల వలె వాటిని మార్చెదవు, మడచివేతువు మరుగు చేతువు, మడచివేతువు మరుగు చేతువు, దేవా 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 నీ సింహాసనము నిరంతరము నిలుచు, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు, అందుచేత దేవుడు నీ దేవుడు ఆనంద తైలముతో అభిషేకించెను, నిన్ను హెచ్చించెను, అభిషేకించెను, నిన్ను హెచ్చించెను, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. ఇది మా మామగారు రాసినటువంటి పుస్తకంలో ఉన్నది మొట్టమొదటి పాట. కాబట్టి ప్రియులారా, మన ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒంటరి వాడుగా ఉండి ఎన్నో బాధలు మన కొరకు, మన రక్షణ కొరకు, రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి కొరకు మనందరికీ బదులుగా ఆయన పాపమై శాపమై మన శిక్షను ఆయన అనుభవించి మన శిక్షను కొట్టివేసిన మహాగణుడు ఆయన. ఆయన ఒరిజినల్గా ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. సింహాసనాసీనుడు, గొప్ప సృష్టిని ఎన్నో 200 దేశాలకు పైనున్న ప్రపంచాన్ని ఏలుచున్న చక్రవర్తి మన ప్రభు.
ఎరుగుదువా నీవు ఆయనను? లేకపోతే నేడైనా సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా నువ్వు చక్కని మంచిగా జీవించున్న రోజుల్లోనే క్రీస్తు ప్రభుని, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన చూపిన, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఎరిగి రక్షణ పొందు, మేలు పొందు. లేని గట్ల పిల్లరా, ఈ లోకంలో నుంచి మనం వేరుగా పోతా ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపోతున్నాం. ఇది ప్రయాణం. ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో వారు చిన్న ప్రయాణ ఒక 2 రోజుల్లో జరిగి 2 రోజులు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు కనానికి, ఐగుప్తు నుంచి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకున్నారు, సంతోషంగా ప్రయాణం చేశారు. కానీ 40 సంవత్సరాల ప్రయాణాలు చేసి ఈ ప్రయాణం మన జీవితానికి పోల్చుకోవచ్చు. ఎన్నో శ్రమలు పొందారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఆహారం కొరకు అడిగినప్పుడు దేవుడు మన్నా ఇచ్చాడు, దేవదూతల ఆహారాన్ని సంతోషించాడు. దేవుడు చల్లగా చూసినప్పుడు సంతోషించాడు. దేవుడు కొంచెం మర్చిపోయినట్టు వారి పరిస్థితులను బట్టి కొంచెం దూరంగా ఉన్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, నేను ఎందుకు అనుకుంటాను, నీవు కూడా అలాంటి స్వభావం కలిగిన ఒక మానవుడివే, ఒక వ్యక్తివే. కనుక యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఎక్కడ ఎవరు చెప్పుకున్నా ఆయన నామస్మరణే. ఆటలో కానీ ప్రసంగంలో కానీ దేవుని నామస్మరణ మనకు అవసరం. ఆ నామమే మనల్ని పరలోకం చేర్చే, ఆ నామమే ఈ లోకంలో మనల్ని కాపాడేది. ఆ నామము ఈ నామం వల్లనే మన రక్షణ పొందగలము. మనుషులలో ఇవ్వబడిన ఏ నామం వల్ల నీకు రక్షణ లేదు తెలుసా? ఆ నామం నీకు అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి అటు మనుషుడిగా కొంతకాలం బాధపడినాడు, వర్ణన చెప్పినాడు, గడ్డిలాగా ఎండిపోయినాడు, ఒంటరిగా ఉన్న పిచ్చిగా, సహవాసం లేదు, తల్లి ఎవరో మనుషులందరూ ఎంతో మంది ఉన్నారు, తండోపతండాలుగా. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గిపోయినారు. ఎవరో కొద్దిమంది వచ్చారు, వారి ప్రేమతో ఆయన హక్కుని చేర్చుకున్నాడు. నువ్వు వస్తావా సోదరి, నిన్ను చేర్చుకుంటాడు. కనుక ఆయన ఒరిజినల్గా ఎప్పుడు నిరంతరము ఆయన సింహాసనాసీనుడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన సంవత్సరాలకి మితి లేదు, తరతరములు ఉంటాడు. ఆకాశం ఆయన చేతి పని. ఆకాశం అంట ఎంత పెద్ద విశాలమైనది, ఎక్కడికైనా వీళ్ళు ఆకాశం కనపడితేనే ఉంటుంది. అంత పెద్ద ఆకాశం ఆయన చేతి పని. సింపుల్గా చెప్పేస్తున్నాడు. అంత గొప్పవాడు నీ దేవుడు, అంత గొప్పవాడు నీ ప్రభువు, అంత గొప్పవాడు మనల్ని నమ్ముకున్నటువంటి మన రక్షకుడు. ఆ గొప్పవాడిని గొప్పగా ఆలోచించి ఆయనకు ఆయన నీ ప్రేమను ఆ ప్రభువు కొరకు ఆయన వెల్లడి చేస్తావా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నదని కీర్తనకారుడు 40వ కీర్తన. దేవుని గురించిన సంతోషమైన పరిస్థితులు నీకు వచ్చినప్పుడు సంతోషపడు, బాధపడినప్పుడు బాధపడు. యేసు ప్రభు మన బాధ తీసుకొని, మన శ్రమను తీసుకొని మనకు సంతోష ఆనందాలు నిత్యము మన తలలపైన కృమ్మరిస్తున్నాడు ఆయన. కావాలా ఆ ప్రభుని నమ్ముకొని దేవుని పొందాలని. ఇది మెస్సియా కీర్తన. యేసు ప్రభు మానవత్వం గురించి, ఆయన పడిన బాధల గురించి ఆయన ముందుగా రాశాడు. ఆ తర్వాత ఒరిజినల్గా యేసు ప్రభు ఎంత గొప్పవాడో, తండ్రి నేను ఏకమై ఉన్నాము, తండ్రి గొప్పవాడు ప్రభు చిన్నవాడు అనే కాదు, ఇద్దరు ఒకటే. ఆయనే తండ్రి దగ్గర ఉన్నటువంటి గొప్పవాడు. ప్రభు అంటాడు ఒకసారి, అంటే దేవుడు. కనుక యేసు ప్రభు చాలా గొప్పవాడు. ఆయన గురించి ఎంత సమయం చెప్పుకున్నా చాలదు. కనుక నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించుకుంటాడు. అందరికీ వందనాలు.